మామా చెప్పురా. ఈ అబ్బాయి ఎందుకో నీచు మీద పానం కొట్టుకుంటావు నువ్వు. ఏం చేద్దాంరా మరి? ఏం లేదు, దావత్ చేద్దాం మామ, బాగా రోజులా మనం అందరం కలిసినాక. సరే మరి చేసుకుందాం కానీ మరి ఇక్కడ డబ్బులు ఒకసారి పిలిచాడు, ఏమంటాడు? ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు, అడుగు. బా ఇడిదా ముచ్చట బా మేమిద్దరం అయితే దావత్ చేద్దామని ప్లాన్ వేసినాం. బాగా రోజులు అవుతుంది, ఊక పని 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 ఏమున్నది బావా? ఓ తిను లేదు, తాగు లేదు, ఏది లేదు, గట్టిగా పురాణం అందరం కలిసి మాట్లాడుకునేదే లేదు. గ్రూప్ ఉన్నది, ఆ గ్రూప్ లో మెసేజ్ చేయి. ఒక మాట చెప్పురా అందరికి. అరే అందరు రారా, ఇక్కడ దావత్ చేసుకుందామని ప్లాన్ వేసినాం, చెట్టు కిందికి రారీ. దావత్లా ఏంటి ఏంటి ముచ్చట ఏంది? దావత్ చేద్దామంటావు కానీ మరి పైసలు మనిషి కింద అందరు చెడు వేసుకోవాలి. మరి మనిషి కింద వేసుకుంటే ఇప్పుడు వాళ్ళు అత్తరు కదా, వాళ్ళందరికి చెప్పుదాం. వేసుకోవాలి మరి, తప్పదు. తెల్లగాలు తెచ్చుకుందాం, అందరు తెల్లగాలు తెచ్చుకుందాం. తెల్లవాళ్ళు తెచ్చుకుందాం, 2 కిలోలు చికెన్ తెచ్చుకుందాం, బగారా వండుకుందాం. బియ్యం కూడా సెట్ చేద్దాం, అన్ని సెట్ చేద్దాం. సెట్ చేద్దాం. అందరినీ వీళ్ళు ఒకరిని కోళ్ళకు పంపి, కోళ్ళకు వేయటోళ్ళు ఎవరు, షాపుకు వేయటోళ్ళు ఎవరు అన్న సెట్. అన్నిటిని సెట్ చేస్తా, నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు నిమ్మలంగా మాట్లాడు అంతే. రమ్మన్నా కదా వాళ్ళకి, రాని ఇక వాళ్ళు రాని. ఏడేడున్నలో మరి అత్తానం అని పెడతారు. ఇట్లా ఇద్దరు అచ్చులుగా. ఏమైందన్నా? పిల్లతలైంది. జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటి వాడు కావాలి. అరే బ్రో, దావత్ చేసుకుందామని అయితే ప్లాన్ వేసినాం. మనిషికి వేసుకొని చేసుకుందాం మంచిగా. లొల్లిలు గిల్లీలు ఏమద్దు, ఇవ్వని పనాడు చేసుకుందాం, మంచిగా నిదానంగా ఎంజాయ్ చేద్దాం, చిల్ అయిదాం మొత్తం. ఎందుకంటే మనం ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు జమాన్లో కలిసి తిన్నాం. ఇప్పుడు చేసుకుందాం ఇక ఇవాళ అయితే. వచ్చేటోడు ఎవడన్నా ఉంటే మెసేజ్ చేయమని చెప్పేట్టు. వచ్చేటోడు ఎవడన్నా ఉంటే మెసేజ్ చేయరు మన గ్రూప్ లా. ఎవడెవడో వస్తాడో అందరు వస్తారు కానీ నువ్వు ఎటు పంపి షాపుకు, మన కిరాణా సామాను. నేను చెప్తా రాదు, చెప్పేది వింటావు అయినా నువ్వు. అరే అంజీ, అరే నువ్వు లచ్చినారు మామ, మీరిద్దరు కలిసి అయితే దుకాణంలో సామాన్ పట్టుకురారా. తర్వాత లాస్ట్ కు పైసలు వేసుకుందాం, ఎంతెంత పడతాయి అన్నాయి. మీరిద్దరు కలిసి అయితే దుకాణంలో సామాన్ పట్టుకపోర్రి. నువ్వు ప్లేస్ చూసి రా బావా. డైరెక్ట్. సరే పోదాం బ్రో. నువ్వు టెంట్ హౌస్ కాడికి పోయి గంజులు గంటలు ఇట్లా అన్ని పట్టుకొని రా. మేమిద్దరం, మామ ఉన్న నేను, మేమిద్దరం కోళ్ళకు పోతాం. సరేనా? మేము వచ్చేసరికి మీరాని రెడీ చేసి పెట్టాలి, నువ్వు తొందరగా ప్లేస్ కూడా పోవాలి. దుకాణంలో అయితే పానం మొత్తం గుంజుతుంది, తలకాయ కూడా వస్తాను. ఫస్ట్ అయితే 2 వేలు గుద్దుదాం, తర్వాత మిగిలితే సామాన్లు పట్టుకోదాం. పైగా సామాన్లు ఉన్నాం, పైగా బాగా లేట్ అయింది. గమ్మతి ఉన్నాయి దాదా. కిలోకి ఎట్టనే బాయిలర్ కోడి? కిలోకి 180, ఇది కోడికి 180. ఇగో జుట్టు కోడి తీసుకుందాం, 180 అని అంటాడుగా. 220 అని చెప్పుదాం కోడికి. మిగిలిన పైసలు దుకాణం కాడ సెట్. సరేనా, ఇంటికి కుద్దుదాం, టెన్షన్ తీసుకునే. అరే దీని దొరకబట్టాలి మన. దొరికింది నీ. ఒకటి నువ్వు పట్టుకో, ఒకటి నేను పట్టుకుంటా. తాతా 2 తీసుకున్నాం, 360 ఆట. పైసలు ఫోన్ పే కొడతాం, ఇంటికి పోయినాక కొడతాం. ఇంటికాడ ఉన్నాయి పైసలు, కొడతాం తీయరా.
అరే బండి అక్కడ పెట్టినా మామ. ఎట్లా ఇవి పట్టుకో చలో. నల్లగాళ్ళు ఎప్పుడు వస్తారా రే అబ్బా లొల్లి ఇప్పటికే 4 అవుతుంది ఇంకా చీకటి అయిన తర్వాత వస్తారా ఈ టాటర్ పట్టుకొచ్చుడేమో ఏమో అంత పంచాయతీ అంత హాయ్ అని ఆడలో నిలుచుకున్నా అయిపో మీకంటే ఎందుకున్నారా చిన్న చిన్న గడ్డలతో ఏందిరా అది ఇంతసేపు రాని అవ్వాలి ఒక్కడు చక్కగా లేడు చిల్ల లెక్కలు పోయి ఆడ ఏం చేస్తారు గడ్డలు కట్టుకుని రాబోరు పోరి అంత పంచాయతీ ఆ గడ్డల చేతులు పట్టుకోపోతారా ఇక్కడ పెట్టుర్రా గండాన దాకిరు కాదురా ఇంకా దావత్ మా చెప్పామనంత కర్రోడు రాని ఇంకా దావత్ మా చెప్పామనంత కర్రోడు రాని కూడా ఒక మాట వినోడు లేదు వాడు పెద్ద మనిషి రాని పెద్ద మనిషి సంగతి చెప్తా నేను కర్రోడు వాడు కోడింగ్ తీసుకొస్తాను నేను పోయి అరే ఓ కర్రబాడక మేనేజ్మెంట్ తీసుకున్నారు కాదురా మీరు కట్టెలు తీరా అంటే వాడు వాడు సెల్ఫీలు దిగుతాడు వచ్చాడు కర్రీ కర్రోడాను మరి అరే ఊరు వారి ఆ టాటర్ ఎవడు పట్టుకొచ్చి ఇది కట్లన్నీ ఎవడు జమ చేసిండు ఏ జమ చేసిండు అరా పరువు ఒక్కదానికి కూడా పనికిరాని పోయలేదు ఒప్పుకుంటా ఆ కట్టెలకు పోయిన వాళ్ళు మొత్తం అటే వేయరు ఇంకోసారి దావత్ అన్నావు అనుకో చెప్పంగా పళ్ళ తప్పుతా నేను అట్టిగా లొల్లి ఎందుకు పోయినా కోళ్ళు కోసుకొని వస్తాం మామ మనం కోళ్ళు కోసుకొద్దాం పా వాటి అడ్డగోలు ముచ్చట్టు తినుకుంటుంటావు ఉల్లిగడ్డలు పోయా నేను వంటాను నిద్రత్త పోయి కట్టెలు దొరుకుతలేవు రిమ్మ ఘోరంగా వస్తా నేను కాసేపు అంటే ఇక నువ్వు నువ్వు నేను కాసేపు అంటే పో ఇద్దరు ఇన్నే ఉంటాయి అన్న తిడతాడు పో ఇంకోటి రా వాడు తొలుకుండా తాను ఏడదాగిరా మీరు అరే ఊరు కర్రోడా ఏం మేనేజ్మెంట్ రా ఇది ఆడేమో పన్నాడు వాడేమో మంటలు పెడతాడు రే ఏం కాదు ఏమైతుంది అయ్యో గింత పెద్దోని అయినందుకు కొద్దిగా ఓపికతో ఉండరాదు అరే ఏందిరా మీతో టార్చర్ ఇది ఏం కాదు నీ పని నువ్వు ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారా ఏమో కయ్య ఊకొరుతావు ఇటు తీసుకురా నేను పోతానిగా ఇగో ఈ ఉడతలు పట్టే మొక్కపోని ఎందుకు గుద్దాలు తాగొచ్చినాయి ఏమన్నా పని చేస్తాడా ఉత్త తిను పంది తింటాడు ఆ లెగ్ పీసులు అది అని చెప్పి నువ్వు ఉల్లిగడ్డ ఎన్ని గంటలు పోతావురా ఆన్ పని ఆడే చేస్తాను నేను పని ఈడే చేస్తాను నా పని నేనే చేస్తానా ఎవ్వడు ఏమని పని చేస్తాను చెప్పాడా వాడు చూడు ఒక కోడిని 3 వీక్తారాగో పిల్లలు తీసుకురామన్న వాడిని ఒక్కొక్కరు తీరా వాడు చూడు నీళ్ళ ఆ కోడితో ఆట ఆడతా వాడకావు ఇక అంటే మళ్ళీ కోపం వస్తుంది కూకో ఆ పంట కూకో ఎవరు చేసేది ఆడు చేస్తాడు కూకో గొడ్లు ఉన్నారు నలుగురు అనే ఆట ఆడుకోర్రి పాడకావు మామ చిన్న కొట్టే అరే ఓ ఉడతలు పట్టేటోడా ఆ కోడిని కుట్టిట్టు నేను తీసుకొచ్చినావు రా చూడు ఆ డైరెక్ట్ అట్లే మింగేటట్టున్నాడు ఆ కోడిని చూస్తాడా కొడతాడా తెలుస్తలేదు నువ్వు కాక పని చేస్తాను దండి పని మొత్తం పొడుచుకుంటా చేస్తాను ఆ నుంచి కదులుతూనే లేవు మెదులుతూనే లేవు ఇక ఇది చూడు దోమలు కొడతాడు ఇడ
అప్పుడు మేమే చేస్తాను నాన్న. ఏం చేస్తాను నువ్వు అంటే నేను చేయలేదా? నేనే చేయలేదు ఆరా ఇదంతా నేనే చేయలేదా? దండి పొడిచి చేస్తాను ఇక అద్దరా రే. పంచాయతీ వద్దు, నేను పోతాను మరి ఇక. నేను ఏమన్నా అంటే పోర్లే కలిగేపో గానీ ఇక నువ్వు చేయనైతే చేయకు. ఏమన్నా అంటే పోర్లే కలిగేపో గానీ ఇక నువ్వు చేయనైతే చేయకు. మొత్తం అలుగుడే, మొత్తం అలుగుడే. అన్ని కథలు ఉంటాయని నేను అద్దన్నా మీకు. ఎవరు? నువ్వే ఇప్పుడు ఇదంతా చేసేది. ఎవరి పని ఆటే చేయబట్టే అందరి మీద దొరుకుంటూనే ఉంటావు ఎప్పటికీ. ఆ కోళ్ళం కొట్టేటోడు ఎంత మేళ కొడతాను. కొడతానవా కొరుకుతానవా? చికెన్ కొట్టుడు గిట్టనేనా మామ నువ్వు? ఇక నీకు చికెన్ షాప్ నడిపించినవేమో నువ్వు. కొట్టుకో అందరిని అంటారు. పని చేయడు, పని చేసేటోళ్ళని చేయండి. ఇదంతా ఎవడు చేస్తాడు? మేయరా? ఒక్కదాన్ని అర్ధగంట గిస్తాను. అరే నువ్వేంద్రా, నువ్వు నా అనుకుంటే గుడ్లు పెడతాను అగ్గిడి కత్తికి కొత్తిమీర తింటే కాదా? మొత్తం నల్లి కుట్ట లెక్క తయారవుతారేంద్రా మొత్తం అందరికి. మెత్తని మెత్తుకున్నా నువ్వు బాగా అవుతుంది కానరా, నేను ఒకటే గుద్దు తాదు ఇంకా. నీ అవ్వ చి గోసపాడు కానీ ఎవ్వరు నోట్లో నోరు పెట్టేటట్లేదు. ఆఖరికి అత్తే పోరని చేతుల కాడ నుంచి వెళ్ళి పెద్దోని చేతుల కాడికి అందరు దెంగులు దెంగుడు, నాన్ స్టాప్ దెంగులు దెంగుడు. ఎవ్వని పని ఆడు చేస్తూనే ఉన్నాడు. ఓర్ బామ్మారిది, నీ అవ్వ ఈయనకి మళ్ళీ రోగం పుట్టిందో ఊక నా మీద మొత్తుకుంటాడు. ఎన్నడు పోతావురా కూరగాయలు? ఆకలి అవుతాందిరా. ఈ అబ్బా లొల్లి పంచాయతీ. నీ అవ్వ నేను ఆట ఆడుకుంటా నా కోతనే ఉన్నా నా మీద దొరుకుతావు ఊక. లొల్లి అంతా నాకు అవసరమే లేదు. నేను ఏం కదా ఇదంతా పంచాయతీ ఏంది? ఎటు పోతాను ఆగాగు. ఇక రాయిగరా నీతో ఉన్నది గోస. ఏమన్నా అంటే పోరికన్నా ఎక్కువ అలుగుతావు. అదే తుర్కోల తాత లెక్క కొట్టిండు. గుమ్మరిలో ఒకసారి చెత్తున్నది. చెత్త ఎక్కడ చెత్త తాగినాక చెత్త గిట్ట ఎవరిది? ఈ నలుగు మామ చెప్పను అయిపోతుంది. అప్పుడే అయ్యకు ఇగో ఇది తెచ్చిన దాల్చిన చెక్క ఇట్లా. అన్న మెత్తగైందారా? తెప్పించుకుంటారా? మీరు ఇప్పుడు తాగకుండా నచ్చిరారా బ్రో? డైరెక్ట్ అయిపోయారా? ఫోన్ కర్ అప్పుడు ఏమద్దన్నా ఇగో ఈయన కుక్క ఆడో పెద్ద కుక్కాడు. అంత 10 మందిలో పాము చావాలి అన్నం అయితే బురద చేసిరు. కొట్టుకుంటూ కాదు మీదే తినేది మనం కాకపోతే ఎవరు తింటారు అంతే బిడ్డ. ఎందుకు పండుకున్నావు? నీకేమన్నా ఇగో గుడి గంటల మోగుతావేళ తెలియదు నీకు తెలియదు గుద్ద వలగ తాగుతావు నువ్వేలా తెలియదు. లేదు మామ పండుకో మామ. చూకర బచ్చో పండుకో. ఇంకేమైనా పట్టుకపోకట కాదు మామ. అంటే వీళ్ళు కోపాలు వస్తే కానీ ఒక్కొక్కరు తింటానికే తయారయ్యారు. ఏది చెప్తలేరు మామ సరిగ్గా. ఏమన్నా అంటే ఆ బర్రోడు సీరియస్ అవుతాడు. అరే నేను పోతారా అని అంటాను.
అందరు మనుషులు చేస్తూనే ఉండి తినడన్నా తింటారా లేకపోతే ఇట్లానే వంటారా మరి చెప్పుర్రి. చల్ ఇదంతా పంచాయతీ కాదు మరి మేమే పోతాం గందులు అనుకొని పోతాం మరా. ఎందుకు గిచ్చానా నిన్ను గోర్లతోటి? గిచ్చులు లేదు దారి. అరే కొద్దిగా ఇస్తారా పట్టుకరా రాదు మామ, అడ్డగోళ్ళు వేసేస్తారు గాని. చేతన అయితే అందారా ఇంకోసారి వీళ్ళతో దావత్ అనాలి నా చెప్పుతో నేను కొట్టుకుంటావు. ఇప్పుడు మీరు ఏం చేయమంటారు? ఇక్కడ నుంచి తిందామా పోదామా లేకపోతే ఇది ఏంది ఒకటే తీరు మీరే నోట్లో నోరు పెట్టుకొని మొత్తుకుంటుంటారా ఎప్పటికి? మీ బావేట్రా ఈయనైతే కదనే వాడతలేడు. ఆయన ఏ పొదాల్లో ఉన్నాడో ఏ పొదల్లో వానడో మనకు సంబంధం లేదు కానీ మీరైతే ఉండుర్రి. ఏ పొదాల్లో ఉన్నాడో ఏ పొదల్లో వానడో మనకు సంబంధం లేదు కానీ మీరైతే ఉండుర్రి. తింటే తినని లేకపోతే లేదు. మరి అయిపోయిందారా ఇంటిసేపటి దాకా ఏడవన్నావు? అదే పంచేత కాదు మన చేత కాదు పండుడికే చూస్తావు కానీ నువ్వు. పంచేత కాదు మన చేత కాదు పండుడికే చూస్తావు కానీ నువ్వు. అరే మాటలు చక్కగా రాని. సరే కూకో మాటలు చక్కగా రాని. సరే కూకో గాని. మస్తు ప్లాన్ చేసి పార్టీ మేనేజ్మెంట్ అంటే ఇట్టున్నాడు మస్తు మేనేజ్ కదా. అందరు నేడుంచాను ఆడుంచండు. బన్నీ గారు గ్రేట్ ఎంతైనా. కార్యమైన కేసినావు నాకు ఎందుకు పీకుడు పడవ చేసిండు. అడ్డగోళ్ళు అటువై తిరిగి వచ్చిండు. మాట చక్కగా రాని రే నెత్తి వాళ్ళంతా. అరే మీ గుడ్డు పంచాయతీ ఏంద్రా చూడు. అబ్బా ఇంత పని చేసినా నాకే గుడ్డే లేదు. ఇంతసేపటి దాకా పొదల్లో వండి వచ్చిండు అయినా గుడ్డేసిర్రు కార్యం వేసిర్రు. నేను ఏమన్నా నారా ఏమో బాగానే మెట్టుకుతాంది ఏందన్నా గబర్రోడు. ఆడిది గునిగరా ఏంద్రా రే ఇంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అంటే నన్ను కొడతావా? నన్ను కొడతావా నువ్వు? అది చూడరా మరి అప్పటి నుంచి గునుగుతాను ఆడిది గునిగినట్టు చేసినావు నువ్వు. ఎవరి మీద కొడతావా? తక్కువ మాట్లాడుతావు నువ్వు. అంటే నువ్వు ఇప్పుడు ఇట్లున్నానేగా నా మీద గురికి వస్తాను. కార్యం కోసం ఇదంత అవసరమా నీకు? ఇంకా కార్యం కోసం గొడవడి ఏమంటా చేసిన అవసరమా? ఎవరిని తిననీయలే. ఎవరు తిన్నాడు రాడా? రోట్లో పెట్టేసరికి వెళ్ళి పెడతాను అవలాడు. పండు గందులు పడుకోని రా. ఇక ఆడేం చేస్తాను లేచి రారా ఆడిగా. ఇజ్జత్ పోయింది మామ. నీళ్ళల్లో ఎత్తేసిర్రు బర్రె నీళ్ళల్లో ఎత్తేసిండు మామ. అరే గట్ల ఎత్తేస్తారా నేను అనుకోలే మామ. సైలెంట్ గా ఉంటే అయిపో కదా. ఇంకోసారి దావత్ అనాలి ఇటువంటి పెత్తనాలు ఎత్తుకోవద్దు. ఇవన్నీ మనకే తలగా పెట్టిపోయారు కదా అన్ని కలుపుకుందాం. నీ వల్ల వాళ్ళు అన్నం కూడా తినకుండా వీళ్ళు కాదురా. అగో అన్నం తినకుంటున్నాట. ఒక్కొక్కరి ఇస్తార్లల్లా వట్టి బొక్కలే ఉన్నాయి కానీ అన్నం అయితే లేదు. అగో ఇగో ఆ బర్రెని చూసినా మామ. ఇగో మరి నేను ఇంటికి ఇట్లా పట్టుకపోతాను అనుకోని ఇంతగానో ఏతోటి ఈ మనుషులు లెక్క తిన్నారా ఒక్కొక్కడు. వట్టిగో మీరు కంకి పోయి ఒక్కొక్కడు గాలి తినకుండా పోయే రకమేనా? ఒక్కొక్కడు నమ్మ మేసిర్రు తప్పులేక పోయిర్రు అన్ని తలగబెట్టి. ఇంకోసారి దావత్ లెక్క.
నీ అవ్వ అయినా కానీ నాదే తప్పిది అంతే. నీ అవ్వ నేను అద్దానంట అంటే వాళ్ళు అద్దంట అంటే నేనే పుల్ల పెట్టిన నీ కావు ఇప్పుడు తినబుద్ధి అవుతాను. నీ అవ్వ ఇంకోసారి వీళ్ళతో రావాలి నా చెప్పు అనుకుని అనుకుంటా. ఇంకోసారి మన దావట్లలో కుక్కలు పోవద్దు మామ. ఇక బుద్ధి ఎవరో ఫోన్ చేస్తానుగా. హలో అన్న చెప్పే. అరే ఏడిదాట్రా? మామ దావతాట పెత్తనం మనకే ఇస్తాను. అట్లే మొత్తం నేనే చూసుకుంటా. మనం పెత్తనం చేస్తానం అంటే ఎట్లుంటది తెలుసుగా. ఇక మనకు ముచ్చడంతా గంజులు ఉన్నాయా? గంజులు నేను పట్టుకొస్తా, నా దగ్గర ఉన్నాయి. మళ్ళీ రేపు దావతే. నీ అవ్వ ఇక నువ్వు మారవరా.